అరే మీరు ఏంద్రా ఇంత లేట్ అయిందిరా? ప్రోటీన్ తక్కువ ఉంది భయ్యా, జుట్టు తెల్లగా ఎందుకు అవుతుంది అంటే ప్రోటీన్ తక్కువ అయిందంట. ఓవరాల్ హెల్త్ టుడే 8.5 అవుట్ ఆఫ్ 10. లీవ్. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్స్. సో ఇవాళ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండే అండ్ టీత్ రిలేటెడ్గా కొంచెం ఇష్యూ ఉండే అనమాట. ప్రోటీన్ తక్కువ ఉంది భయ్యా, జుట్టు తెల్లగా ఎందుకు అవుతుంది అంటే ప్రోటీన్ తక్కువ అయిందంట. ఓకే, సో ప్రోటీన్ ఎక్కువ ఇంటేక్ చేయాలి. సో దానికోసం క్యాలరీ ట్రాకింగ్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నా, హెల్తిఫై మీ అని. యా, రైట్ నో అయితే కనుక ఫ్రీ ట్రయల్లో ఉన్నా. అటు ఒక 2 days 3 days వాడిన తర్వాత విల్ సీ ఇఫ్ ద క్యాలరీ ట్రాకింగ్ యాప్ ఈజ్ ఫైన్ ఆర్ నాట్ అనేది. ఒకవేళ మీరు యూస్ చేస్తే కనుక ప్లీజ్ మెన్షన్ ఆన్ ద కామెంట్ సెక్షన్ మచస్. అండ్ ద మెయిన్ రీజన్ వై ఐఎమ్ డూయింగ్ వ్లాగ్ ఏంటంటే చాట్ జీపీటీలో ఇఫ్ యూ సీ హియర్ ప్రాజెక్ట్ అనే ఒక ఫీచర్ వచ్చింది అనమాట. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, నా యొక్క ప్లాంట్ గ్రోత్ రిలేటెడ్గా నేను డయాగ్నోసిస్ చేస్తున్నా. మొత్తం నిన్న మొన్న మొత్తం చాట్ జీపీటీ యూస్ చేసి నా ప్లాంట్స్ యొక్క గ్రోత్ ఇదంతా నేను చూస్తున్నా. కొంచెం టైం పడుతుంది బికాస్ బ్లూ బటర్ఫ్లై, పీస్, ఇంకొక ప్లాంట్ ఉంది, ఆ రెండింటికి. సో ప్రస్తుతానికైతే వాట్ ఇట్ టోల్డ్ మీ వాస్ మట్టి సరిగ్గా లేదంట. నా ప్లాంట్ యొక్క మట్టి సరిగ్గా లేకపోయేసరికి నువ్వు కోకోపీటోను శాండ్ తెచ్చుకో, మొత్తం సెట్ అయిపోతుంది అని చెప్పింది. అలాగే చేసిన. అండ్ డైరెక్ట్ సన్లైట్లో పెట్టద్దు అన్నది. సో డైరెక్ట్ సన్లైట్లో పెట్టలేదు. అండ్ కొన్ని ఆకులు అయితే రాలుతున్నాయి అండ్ ఇక్కడైతే కనుక గ్రోత్ వస్తుంది, కొంచెం బాగానే ఉంది. సో ఇవాళ కొంచెం గ్రోత్ సరిగ్గా ఏం లేదనిపిస్తుంది నాకు. నిన్నటికి బాగుంది, బట్ సమ్ లీవ్స్ ఆర్ డ్రైయింగ్. ఇక్కడ చాట్ జీపీటీని అడిగి సార్ట్ చేద్దాం. నిన్న ఓన్లీ 1.5 లీటర్ ఆఫ్ వాటర్ పోసాను అనమాట. సో దానివల్ల ఏమైనా డౌట్. మొన్న 2 liters పోసినప్పుడు మంచిగా పని చేసింది, మంచి గ్రోత్ అనిపించింది. లీవ్స్ ఆర్ అప్ రైట్ ఉన్నాయి. బట్ ఇప్పుడు కొంచెం ఓవరాల్ హెల్త్ టుడే 8.5 అవుట్ ఆఫ్ 10. లీవ్. గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు లేదు బేసికల్గా, బట్ మన కళ్ళ ముందు ఒక ప్రాణం పోతా అంటే ఎట్లా అనిపిస్తుంది. సో అందుకే మంచిగా వస్తే కనుక ఫైన్ వ్లాగ్ చేయాలి. నిన్న ఒక పెద్ద ఖర్చు అయిందనమాట, దాని రిలేటెడ్ కూడా వ్లాగ్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేసేస్తా. ఎల్లో ఆకు ఒకటి ఉందంట, నేనే గమనించలే, అది గమనించింది. ఇక్కడ ఎల్లో ఆకు ఏముంది, ఇదా? ఇందులో ఎల్లో ఆకు ఏముంది, ఇదా? ఎడిటింగ్ చేద్దామని అనుకున్నా, కాకపోతే ఎడిటింగ్ చేయకుండా ఫేస్బుక్లో మొత్తం సార్టింగ్ చేశాను. నా వెంకటాలజీ పేజ్లో పెద్ద వ్యూస్ రావట్లేదని చెప్పేసి కొత్త పేజ్ క్రియేట్ చేసిన. ఏం చేయాలి? ఎంత చిన్నగా వస్తున్నావు మూవీ. సో ఐ థింక్ ఐ గాట్ అ ప్యాకేజ్. శివగాడు పంపించాడు, వెళ్ళి అన్బాక్సింగ్ చేద్దాం. తీసిందా? అమ్మో, అందరు ఇక్కడే ఉన్నారుగా. ఐఎమ్ అన్బాక్సింగ్ ఇట్. జాకెట్ ఓకే, దీని ఎందుకు పెట్టిండో వాడు నాకు అర్థం కావట్లా. నన్ను అడిగితే నీదేముంది ఇంకా చెప్పు. క్రియేటివిటీ, యూజ్ యువర్ ఓన్ క్రియేటివిటీ. ఆ ఒక్కలో సీరియల్ చూడటం కాదు, వేరే కమాన్. ఎప్పుడు అదే హౌస్ అది ఇది అంటే ఇంకేం లేవా? ఏమంటే కొట్టడం అంతేనా? చూడండి వచ్చేసి అసలు క్రియేటివిటీ అంటే ఇప్పుడు ఏం గీసిన ఇప్పుడు దాకా హాలోవిన్ గీసింది మా చిన్నులు. ఇప్పుడు ఏం గీస్తున్నావు? ఏది మరి అక్వేరియం ఏది? అది బౌల్ ఎందుకు వచ్చింది అక్కడ స్క్వేర్ షేప్ లో ఉంటే అక్వేరియం ఎందుకు? ఏది బ్లాక్ దా? ఇది బ్లాక్. అచ్చా, ఎన్నోది? థర్డ్ దా బ్లాక్? ఏమో తెలీదు. అచ్చా అవును, థర్డ్ బ్లాక్ ది. నైస్ రా, బాగుంది మంచిగా. ఆర్టిస్ట్ అవ్వండి మీరు, పెయింటర్లు అవ్వండి మంచిగా. నాకు డ్రాయింగ్ మీద డాన్స్ మీద మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉంటుంది చదువు మీద తప్ప అన్నిటి మీద ఉంటుంది. నీకుంటుందా చదువు మీద ఇంట్రెస్ట్? నన్ను ఎందుకు కొడుతున్నావు? నాకు అసలు లేదు. ఏం చేస్తున్నారా మీరు? కొడతారు నిజంగానే పొడిచేటట్టున్నారు వీళ్ళు. నువ్వేంద్ర కట్ చేస్తాను. డాడీ ఏం చేస్తుంటా? ఏం చేస్తున్నారు మీరు? టిఫినా? కిచెన్ ఆట ఆడుతున్నారా?
ఇన్ని ఐటెంలోనే మరి కార్ ఎందుకు కిచెన్ లో? పిల్లల కోసమా? ఫ్రెండ్ గాళ్ళని తీసుకురావాలి. వై ఇస్ దిస్ సో డర్టీ మ్యాన్ ఎవ్రీ టైం? వీళ్ళు అక్కడెక్కడో దిగిర్రు, ఇక్కడ వెయిట్ చేస్తున్నా. 1/2 కిలోమీటర్ దూరంలో నడుచుకుంటూ వస్తున్నారులే, కానీ ఇప్పుడు మొత్తం తిరిగి పోవడం అంటే పెద్ద చికాకు పని. అందుకే అయ్యో వాళ్ళే అనమాట గబ్బుగాళ్ళు. సో ఫైనలీ దే ఆర్ హియర్. ఎంతసేపు నిన్ను అరే మీరు ఏంద్రా ఇంత లేట్ అయిందిరా? ఇంత లేట్ అయిందిరా? ఇంత లేట్ అయింది అసలు. ఇక్కడ దిగచ్చు, ఎగ్జిట్ నెంబర్ దగ్గర దిగమంటే బోకలగాలు పై నుంచి కింద దిగడానికి ఇంతసేపు ఆరా? ముందుకెందుకు పోయారా మీరు? ముందుకు ఎవడు మరి 500 మీటర్లు సస్తుడయా వస్తున్నాయా అంటే చూసినారా? వాడికి ఆ బ్యాగ్ ఇచ్చి వాడిని లాక్కు రమ్మను. లాక్ రావడం కూడా ఎంత కష్టమవుతుందా నీకు? బద్ధకం. బ్యాగ్ వేసుకొని నేను దాని గురించి మాట్లాడతా అనుకుంటారా? వాడు మెసేజ్ చేసి ఆర్ యు ఫ్రీ ఫర్ ఎ కాల్ అంట. వాడు ఇప్పుడు కెనడా పోతే ఉద్యోగం పోయే ఛాన్సులు కూడా ఉన్నాయి అని అంటుండు. లే ఆఫ్ కింద ఇప్పుడు 9 నెలలు 10 నెలలు అయిపోయింది కదా. సో ఎందుకురా అంటే, అరే నువ్వు పోరా అంటే, లేదురా ఇక్కడ నుంచి నేను నెదర్లాండ్స్ వేరే ఏదో ఒక స్టేట్ చూసుకుంటా, ఏదో కంట్రీ చూసుకుంటా అని అంటుండు. మా ఫ్రెండ్స్ వాళ్ళు మా ఇంటి దగ్గర కటింగ్ షాప్లో ఉన్నారు. దట్ ఈస్ శివ, దట్ ఈస్ మొహాఫీస్. మనం ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం. నేను వద్దురా, ట్రిమ్మింగ్ చేయించచ్చు అనుకుంటా. నేను గడ్డం చేయించాను అనుకుంటా కదా. ఆల్రెడీ చెప్పేసిన హాయ్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను చెప్పు. పెళ్ళికి పోతాను, పిలిచింది నన్ను, తిండి కూడా తీసుకుపోతాను. సో అంటే వీళ్ళు కూడా ఇండైరెక్ట్ ఫ్రెండే, కానీ వీళ్ళు పిలవలే, తీసుకోపోతాను. సంబంధం కూడా లేదు, ఆయన కూడా తీసుకోపోతాను. మా ఫ్రెండ్ గడ్ రియాక్షన్. రే ఏంద్రా అది? కళ్ళను కొట్ట ముందున్న జనాలు చంపడానికి ఇప్పుడు చూడు. టూ మచ్ అసలు మొన్నటిదాకా ముందు ఉన్నోడు కూడా కనబడేటోడు కాదు. ఇప్పుడు వాడికి మనం కనబడవు. వాడికి మామూలు అట్లనే ఉంది. ఇలాంటి వాళ్ళని బైకౌట్ చేయాలి. లేదు, నేను అందుకే తెలుసా. అరే ఈడే ఉంది కదా మనకి వాడు మన, నేను ఎప్పుడు వాడి దగ్గర చేయించుతా అట్లా. అండ్ ఈ ఎల్ఈడి లైట్స్ ఆర్ అండర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే పెట్టిస్తాం అనమాట. అన్ని సో 4800 లూమెన్స్ అనమాట. వీడి మీద ఇమీడియట్ గా సిఐడి ఏసీబీ రైడ్ చేయాలి. ఇంతమంది ఉండగా నాదే దొరుకుతుంది. ఇంకా అన్ని యూట్యూబ్ మీద సంపాదించిన పైసలతోనే ఉంటాను. యూట్యూబ్ కామెడీ. అరే బాగుంది కదా లైటింగ్. ఇల్లు బాగా కట్టాడు. ఇల్లా నీ లైటింగ్ బాగుంది. ఆ ఇంట్లోనే మొన్న ఒక అమ్మాయి వచ్చి బయట నుంచి ఉందన్నమాట. ఏందా అని అడిగితే ఇట్లా వీళ్ళ వెంకట అన్నా కాదురా, మీరు యూట్యూబర్ అందా చెప్పేది నువ్వు. అయితే ఆ అమ్మాయి వచ్చిందనమాట. వచ్చి ఏందమ్మా ఇక్కడ ఏంది అంటే, ఇట్లా వాళ్ళ ఇంట్లో పెద్ద అబ్బాయి అంట, వాడికి ఒక 20-30 lakhs ప్యాకేజ్ అనమాట. వాడు ఇట్లా నన్ను పెళ్లి చేసుకున్నాడండి, 3 నెలలు నాతో కాపురం చేశాడు. ఇప్పుడేమో వాళ్ళ పేరెంట్స్ వేరే సంబంధం చేస్తా అంటే వెళ్ళిపోయిండు నన్ను వదిలేసి. ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఇంట్లో పెద్ద నీకు అప్పుడు చెప్పిన స్టోరీ గుర్తుందా? అదే ఆ అమ్మాయి 2 వారాలు ఉంది పాపం. వాళ్ళ ఇంట్లో కూడా రానిలేదు. రోడ్డు పైన ఉండడం, పక్కన వాళ్ళు ఇక్కన వాళ్ళు వీళ్ళందరూ వాష్రూమ్లు ఇవ్వడం, స్నానాలకి అన్నిటికీ పర్మిషన్స్ తీసుకొచ్చారులే. కానీ ఇంకెన్ని రోజులను కూర్చుంటది, వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమైందో తెలియదు. అంటే పాపమ్మ మనం అనలేంలే, కానీ 2 వైపుల కథలు అయితే ఇనలేం మనం. ఈ అమ్మాయి వైపు స్టోరీనే విన్నాం. వాళ్ళ నాన్న సింపుల్ గా ఏమన్నాడు, నాకు నా కొడుకు సంబంధం లేదన్నాడు. అంటే కొడుకు అంటే ఎవరని తెలిసిందే కదా. సో పెళ్ళికి వెళ్ళిపోయి మంచిగా తినేసి వచ్చేసాము. మా వాళ్ళు ఇప్పుడు కుస్తీ పడుతున్నారు అనమాట. ఒక మడత వేయచ్చు, అది వేసి కావాలంటే పరుపు మీద. ఇప్పుడు ఏంద్రా మా ఆఫీసు, మరి చాయ్గా లేకపోతే పడుకుందామా? ఓపిక వస్తే లెగుద్దాం. ఇంకా అయినట్టే ఓపిక. నా బాటిల్ తేలేదారా పైకి? ఓకే దెన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఒకవేళ బయటకు వెళ్తే కనుక విల్ వ్లాగ్. అండ్ బాగానే తిన్నాం, గట్టిగానే తిన్నాం. అండ్ ఫుడ్ ఈస్ గుడ్ ఆల్సో. బిర్యానీ తప్ప మిగతా బాగానే ఉన్నాయి. బట్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే మచస్.